जय सद्गुरु ब्रह्म महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। जय श्रीधर शिवरामदीक्ष सद्गुरु ब्रह्म महाराज की जय। अमलांबा श्रीमती हंडिकोट सुभद्रम्म सद्गुरु प्रेम महाराज की जय। अस्मद्गुरु समारंभं श्रीकृष्ण सांदीप मध्यमं श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रेम महाराज नमो नमः। అసలు బోధ భాగవత కృష్ణదేశిక ప్రభువు రచించిన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములోని 77 పద్యం చదువుకున్నామండి. 77 పద్యం చదువుకున్నాము. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాము. 78 ఇప్పుడు ఉచ్చరించుకుందాం. ఎరుక బయలందులేమిని ఎరుకన శూన్యంబటంచు ఎరిగించబడన్ ఎరుగుమిదే ఆకాశం బిట్లెరిగితే ఎరుకాకసములు ఏకమౌగదర ఆకాశము బయలేక మెట్లౌరా పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాదు ఎరిగుండు మెదిరిస్తే ఇక నా చేజూచేవు ఏకమౌగదర ఆకాశము భయలేక మెట్లౌరా అని మొన్న చర్చించుకున్నామండి ఈ సబ్జెక్ట్. శిష్య ఎరుక పరిపూర్ణంలో లేదు కనుక ఎరుకయే శూన్యం అని చెప్పబడింది. ఈ కనిపించే ఈ జగత్ అంతా ఎరుక అంటాం. ఈ మాయతర తొలగితే ఉన్నది పరిపూర్ణం. ఈ ఎరుకనే మాయలోనే ఉండి మాయలోనే జన్మ మరణాలు చెందుతూ ఈ సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా మాయతోనే ఏర్పడింది. ఇది మాయ ఆవలది పరిపూర్ణం. ఇది గురు సూచనతోటి మనం తెలుసుకునే గొప్ప విద్య. అది తెలిసే అది ఎరుక పరిపూర్ణంలో లేదు. ఆ జ్ఞానం తెలిసాక ఎరుక అంటే ఈ ఎరిగే జ్ఞానం నేననే అహం పూర్తిగా లేకుండా పోతే అది ఉన్నది పరిపూర్ణం. ఎరుకున్నంత వరకు ఎరికే పరిపూర్ణ దర్శనం కాదు. ఎరుకను విడిచిన మరుక్షణం ఉన్నది పరిపూర్ణమే. అది ఉన్నది అది. ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది కాబట్టి ఇది మాయ, ఇది శూన్యం అని అనాలి. దీన్ని కనిపించేది ఈ ఎరుకని ఈ జగత్తుని ఇది శూన్యం. కానీ పరిపూర్ణం శూన్యం కాదు. అది కనపడకపోయినా భావంతో ఎరిగే ఇది కూడా కాదు. కానీ ఉన్నది అంత సర్వం. మరి దీంట్లో చెప్తాడు ప్రహ్లాదుడు బాల్యంలోనే తండ్రికి చెప్తాడు, భగవంతుడు ఆ హరి ఎక్కడున్నాడు, నువ్వు అంతా ఉన్నాడంటే కుదరదు అని నాకు చూపించు, ఎక్కడున్నాడు అని అంటాడు. రాక్షసరాజు శ్రీహరిని ధ్యానిస్తున్నాడని ప్రహ్లాదు. హరి అంటే ఒక రూపం కాదు, అంతా నిండును బ్రహ్మస్వరూపం. అది ఎరికే. కానీ దాన్ని కూడా దాటింది పరిపూర్ణ స్థితి అన్నమాట. అప్పుడు చెప్తాడు, ఇందుగలడందు లేడిన సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూసిన అందందే కలదు కంటే దానవాగ్రజ అంటాడు. నువ్వు చూడగలిగితే అంతా నిండి ఉన్నది ఆయనే. ఇందు ఉన్నాడు అది లేడు అనడానికి సందేహపడక్కర్లేదు, అంతా ఆయనే నిండి ఉన్నాడు అనేసి చెప్తాడు. అంటే ఈ స్తంభంలో చూపించగలవా అంటాడు. ఆ స్తంభంలో ఆ శ్రీహరిని ప్రార్థిస్తాడు. స్తంభం ఉన్నాడు అంటే ఆ స్తంభాన్ని మొదలు కొడతాడు. అదేదో మాయ కలుపుతుందండి, అది కాదు. ఆ స్తంభం ఉన్న స్తంభం లేకపోయినా ఉన్నది ఇదే పరిపూర్ణ దర్శనం. ఈ పరిపూర్ణంలో ఎరుక ఎంత మాత్రం లేదు. ఆ లేని దాని గురించి శూన్యం అనొచ్చు.
ఉన్నదాన్ని శూన్యం అనకూడదు. కనబడుతోంది, కంటి ముందే ఉంది ప్రత్యక్ష బ్రహ్మం, పరిపూర్ణ పరబ్రహ్మం. దాని గురించి ఎరుక పరిపూర్ణం లేదు కనుక ఎరుకయే శూన్యమని తెలియబడింది. ఈ సమస్తము ఆకాశం అంశముచే తయారైనది. నీలోని జ్ఞాత తెలుసుకునే తెలివి ఆకాశ ఆకాశ అర్ధాంశమే కదా. ఆకాశం అర్ధభాగమే ఆత్మగా ఈ జగత్తు ఏర్పడింది కదా. అనగా నీలోని తెలివి దానిచే తెలియబడుచున్న సమస్తము ఆకాశం యొక్క అంశ అర్ధాంశ అంశ అంశస్వరూపమే. అనగా ఎరుకయే కనుకయే ఎరుక ఆకాశంలో ఒకటవుచున్నది. పరిపూర్ణము ఆకాశం కాదు, ఎరుక కాదు. కనుక నీలోని జ్ఞాత ఎరుక పరిపూర్ణములు ఏకము కావు. నీలోని జ్ఞాత అంటే ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో, దేనితోటైతే సమస్తం మనం తెలుసుకుంటున్నాం, అది దాన్నే జ్ఞాత అని కూడా అన్నారు. అది పరిపూర్ణం ఎప్పటికీ కాదు. అది బ్రహ్మం అనుకుంటారు, అది బ్రహ్మం కాదు. జ్ఞాన వర్ణాలకి అదే బీజం. దాన్ని కూడా లేని స్థితి, అది కూడా నిర్మూలన చేసుకున్న స్థితి, పరిపూర్ణ స్థితి, అనుభవరహితం అది. కనుకనే ఆకాశం ఒకటవుతున్నది. అది ఆకాశము నీలోని ఎరిగే ఈ ఎరుక జ్ఞానం ఒకటవచ్చు, కానీ పరిపూర్ణం ఆకాశం కాదు. అది మళ్ళీ ఆకాశంలో మనం బ్రహ్మం అనుకున్న లయం అయితే మళ్ళీ దానికి పుట్టుకి కారణం అవుతుంది. ఆత్మనాశనం లేనిది అంటున్నారు. మళ్ళీ జాతస్య ధ్రువ మృత్యు అంటున్నారు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అంటున్నారు. ఈ జనన మరణాల గురించి సద్గురు కృప శ్రీధర శివరామదీక్షితులు గారు మనకి తెలియజేశారు. వారు ఎంతో శ్రమపడి ఈ జనన మరణాల వ్యాధి నుండి దాటే విధానాన్ని కనుగొని మరియు మనకి తెలియజేసిన ఈ అచల పరిపూర్ణ బోధని మనం ఆచరణీయంగానే ఉంది. ఎందుకంటే ఇందులో ఏ నిష్ట నియమాలు లేదు. నిష్ట నియమములు ఏమియులేనిది ద్రష్టదృక్కులు అసలే కానిది శ్రేష్టమైన పరిపూర్ణముగానక ద్రష్ట నిజమని పలుకుట మేలా. కష్ట సుఖాలకు అతీతమైనది కార్యకారణం కాకయున్నది. కష్ట సుఖాలకు అతీతమైనది కార్యకారణం కాకయున్నది. శ్రేష్టమైన శ్రీ చిదంబర గురు కృష్ణదాసు భవ తృష్ణను బాపెన ఓ బాధలేనిది బోధరతనయ కాదన కొమురా నా తనయ అని మంచి పాట రాశారండి. ఎవరు? శ్రేష్టమైన శ్రీ చిదంబర గురు కృష్ణదాసు గారు రాశారు. గురువు గారి మీద ఆయన చెప్పిన బోధని ఆనంద స్థితిని అనుభవించి రాసుకున్న పాట. అందులో మరి భావం చూడండి. నిష్ట నియమాలు ఏమీ లేదు ఈ పరిపూర్ణ జ్ఞానం తెలుసుకోవడానికి. శరీరరహితం కదా. అశరీరం సర్వదా అస్తి, శరీరం నాస్తి. శరీరం లేనిది. ఉంది అంటే మళ్ళీ జన్మకు వస్తావు, లేదు అంటే లేకపోతావు భూతాలతో. అది అనుభవపూర్వకంగా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఏదైతే ఆశ కలిగిందో దానికి మళ్ళీ జన్మ వస్తుంది. అని దేని యందు ఆసక్తి లేకుండా అనాసక్తిగా అన్నింటిలోనూ రమించాలి. మరి సమాజంలో ఉన్నాం, అందరితోటి సమంగా ఉండాలి. పిల్లలతో పిల్లలుగా, పెద్దలతో పెద్దలుగా, కుటుంబంగా, సమాజంలో అన్నిట్లోనూ ఉండాలి. అన్నిటికీ విలక్షణంగా ఉండాలి. అత్యంత విలక్షణమైనది ఇది. దీని యందు శ్రద్ధ పెట్టు. ఇదే నీ స్వరూపం. దీనికి శరీరం ఉందా? తన్మాత్రలు ఉన్నాయా? ఏది లేదు. ఏది లేనిది ఏదైతే ఉందో అదే నిజ స్థితి, అదే ఉంది. ఇక్కడ వేసేదంతా మాయ. ఈ మాయ తర తీసి చూస్తే అంటే ఎరుకను వేసి నేను లేని స్థితిలో
ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదన్నది జగత్తంతా ఈ కంటికి కనిపించే ఈ విశ్వం అంతా లేనిది. విశ్వాతీతం, ఆకాశాతీతం. ఉం? ఈ పరిపూర్ణ స్థితి, శరీరరహిత స్థితి ఉన్నది అది. అదే ఇందుకు అక్కడి నుంచి చెప్తున్నారు గురువులు. ఆకాశంక్ష అంశస్వరూపమే అనగా ఎరుకయే కనుకనే ఎరుక ఆకాశంలో ఒకటొకచున్నది. పరిపూర్ణం ఆకాశం కాదు, ఎరుక కాదు కనుక నీలోని జ్ఞాత ఎరుక పరిపూర్ణములు ఏకమవును, ఏకము కావు, కలిగటలేదు. నీలోని ఎరుక పరిపూర్ణములో శూన్యమైపోవచ్చున్నది. కానీ ఇందుకు విరోధిస్తే నా చేయి చూస్తావు కానీ పరిపూర్ణ పరబ్రహ్మం చూడజాలవు. అది లేని ఈ ద్వాదశి షోడశి మంత్ర ధ్యానంలో లేదని నిర్ణయం చేసుకుని లేకుండా పోతావు. ఈ శూన్యంలో శూన్యమైపోతున్నావు, లేదు అని నిర్ధారణకి ఇచ్చుకుని లేనివాడు అవు. లేదంటే నా చేయి చూసావు అంటే నీకు దెబ్బ పడుతుంది, నువ్వు తప్పు బారిలో వెళుతున్నావు అని గురువుగారు సూచన హెచ్చరిస్తున్నారు. కానీ నువ్వు ఆ దారి తప్పావంటే పరిపూర్ణం ఎప్పటికీ ప్రత్యక్షం కాదు. ఎరుక నిలుపుకున్నంత కాలం పరిపూర్ణం ప్రత్యక్షం కాదు అని దెబ్బలు పడతాయిరో, నీకు దెబ్బలు పడతాయిరో అని గురువుగారు మందలిస్తున్నారు. అది తర్వాత గురుమూర్తి శిష్యునికి పరిపూర్ణం యొక్క అపరోక్ష జ్ఞానం కలిగించటకే ఈ పద్యమును చెప్పినారు. ఆకాశం యొక్క అర్థాంశం తెలుసుకునే తెలివి జ్ఞాత అయినది. మిగిలిన అర్థాంశము మిగిలిన 4వ భూతములలో కలిసి ఉన్నది. పంచభూతాత్మక శరీరం గురించి విశ్లేషణ చేస్తున్నారు. మిగిలిన 4 భూతాంశములు ఆకాశ భూతాంశములో కలిసి సమస్త జగత్తు అయినది. అనగా తెలివి తెలుసుకునే ఓ సమస్తము ఆకాశ భూతాంశమే. జ్ఞాత అనగా ఎరుక తన స్వరూపమే అయిన సమస్త జగత్తును తెలియగలుగుచున్నది. తన జ్ఞానము చూపు ఎంత దూరము చూచినను ఆకాశాంశమైన వస్తువునే చూడగలదు. మన చూపు ఎంత దూరం చూసినా ఆకాశాంశమైన వస్తువునే చూస్తాం కానీ ఆకాశాతీతమైనది దర్శనం కాదు. ఎందుకంటే చర్మచక్షులకి భగవంతుడు కనిపించింది. జ్ఞానచక్షువు ఆ జ్ఞానంతో ఇది పరిపూర్ణం అని భావించి గురు సూచనతోటి తెలుసుకుని ఈ తెలివిని విడిచి ఉండడమే. అంతేగాని చర్మచక్షువు ఎంత దూరం చూసినా అదంతా ఎరికే. తన జ్ఞానము చూపు ఎంత దూరం చూసిన ఆకాశాంశమైన వస్తువునే చూడగలదు, దానిలో ఏకము కాగలదు. కానీ మధ్యగా పరిపూర్ణమందు నిలువక నిర్గుణమైపోవచ్చున్నది. అది ఆకాశంలో పరిపూర్ణం ఆకాశంలో పరిపూర్ణము దాని ఏకమో కాదు. ఆకాశంలో మనం ఎంత దూరం చూసినా అది ఆకాశమే. అందులో మనం చూసిన చూపు శూన్యం కాగలదు.